పెళ్లి పేరుతో జరుగుతున్న ఎన్ఆర్ఐల మోసాలు ఇంకా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి కూడా ఎన్ఆర్ఐ చేతిలో మోసపోయింది. 3 రోజుల కాపురం చేసిన భర్త చెప్పాపెట్టకుండా యూకే వెళ్లడంతో బాధితురాలు డీజీపీని కలిసింది. తన భర్తను యూకే నుంచి పిలిపించాలని కోరింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయాలు పెంచుకొని ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుని మోసపోతున్నారు. ఈ మధ్యే మరో యువతి కూడా భర్త మోసం చేశాడంటూ డీజీపీని ఆశ్రయించింది. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన ప్రశాంతి హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారి 2015 ఆగస్టు 6న పెళ్లి చేసుకున్నారు. 3 రోజులు కాపురం చేసిన శ్రవణ్ చెప్పా పెట్టకుండా యూకే వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రశాంతి అత్తింటికి వెళ్లింది. అత్తమామలు కూడా పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం వరంగల్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కాప్స్ కూడా లైట్ తీసుకోవడంతో చివరికి డీజీపీని ఆశ్రయించింది బాధితురాలు. తన భర్తను యూకే నుంచి పిలిపించి న్యాయం చేయాలని కోరింది. ఆయన పేరు శ్రవణ్ కుమార్ సంగెపు. తను మ్యాట్రిమోన్లో వరల్డ్ నా ప్రొఫైల్ చూసి ఇష్టం అని చెప్పేసి వరంగల్కి వచ్చిండు. ప్రేమ పెళ్లి చేసుకున్నాం మేమిద్దరము. చేసుకున్నాక నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిండు వాళ్ళ ఇంటికి. తీసుకొచ్చినాక వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆ డే నన్ను ఏమనలే. నెక్స్ట్ డే నుంచి నన్ను ఫుల్ ఘోరంగా కొట్టడం లాంటివి చేసిండు. 3 రోజులు నన్ను యూజ్ చేసుకున్నాక నువ్వు ఇంటికి వెళ్ళిపోని చెప్పి నన్ను రాత్రి 1 గంటల రాత్రి నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిండు. నేను ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చినాక నాకు 10 days తర్వాత తను ఫోన్ చేసిండు. చేసి నేను నిన్ను యూజ్ చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నా, నాకు నువ్వంటే ఇష్టమే లేదు, నువ్వేమైనా చేసుకో అన్నట్టు నన్ను మాట్లాడేడు ఫోన్లో. పెద్దల్ని కాదని తొందరపడి మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటే మోసపోయే అవకాశాలుంటాయంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిపుణులు.